అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు అనంతపురం జిల్లాతో కూడా కాస్త అవినాభావ సంబంధమే అని చెప్పవచ్చు. అప్పట్లో ఇక్కడ ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకాన్ని కూడా ఇక్కడ నుంచే ప్రారంభించినటువంటి పరిస్థితి. అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు కూడా సభా అధ్యక్షులుగా కూడా వ్యవహరించినటువంటి నేపథ్యం. సెంట్రల్లో కూడా అప్పట్లో ప్రధానమంత్రితో ఖచ్చితంగా అవినాభావ సంబంధం, ముఖ్యంగా ఎంపీ గారు కూడా మంచి అనుబంధం కూడా కలిగి ఉంది అని చెప్పి ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు పరమపదించినటువంటి నేపథ్యంతో ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి అనేది మనతో మాట్లాడడానికి అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారని. సరే, అప్పట్లో బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ ప్రారంభించడానికి కూడా మీరు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ప్రధాన భూమిక పోషించారంటారు. అందులో ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఒకటి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను కేవలం అంటే ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు కూడా ఆయన కూడా ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఆర్బీఐ గవర్నర్గా కానీ, ప్లానింగ్ కమిషన్ దేశ ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా, యూజీసీ చైర్మన్గా అనేక కూడా ఎంతో ఎఫెక్టివ్గా కూడా పనిచేసి తర్వాత 89లో అప్పటికి తెలుసు 89 కంటే ముందు కూడా విపి సింగ్ గారు, ఉతన్ సింగ్ గారు అందరూ కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశం బంగారు కూడా ఇతర దేశాల్లో కూడా పెట్టినప్పుడు ఆ ఎన్నికల్లో పివి నరసింహరావు గారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని అదే పనిగా ఆర్థిక శాఖ మంత్రులుగా వస్తే ఆ దేశం అప్పుడు ఆర్థిక పరిశ్రమను తీసుకొచ్చేది కాకుండా ఒక ధైర్యంగా కూడా అందరూ అంటారు అతను మాట్లాడకపోయినా అతను చేతల మనిషి. మన్మోహన్ సింగ్ గారు చేతల మనిషి. ఏదైనా కానీ ఉన్నప్పుడు తర్వాత దృఢమైన విశ్వాసం కూడా కలిగిన వాడు కూడా. ఒక ఏదైనా కానీ అనుకుంటే దాన్ని కూడా చేతితో కూడా చూపించేవాడు. అందుకోసమే ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చేసి ఎంతో సాహసోపేతమైన నిర్ణయం కూడా అప్పుడు దాంట్లో తీసుకొని రావడం జరిగింది. ఈ జిల్లాతో కూడా అనేక రకాలు కూడా ఎంతో చాలా విషయాలు కూడా దేశం కూడా ముందుకు తీసుకొని పోయి ఆర్థిక సంస్కరణలకు ఆద్యం వచ్చింది ఆయనే కాబట్టి భారతదేశంలో ఫైనాన్స్ మినిస్టర్గా, తర్వాత ప్రధానమంత్రిగా కూడా అనేకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా అతను ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడే ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉంటాం. అందరూ కలిసేప్పుడు కూడా పోలవరం ప్రాజెక్ట్ కూడా ముందుకు పోవాలంటే నిర్ణయం అప్పుడు తీసుకున్నాడు కాబట్టి అవన్నీ కూడా ముందుకు పోతున్నాయి ఇప్పటికి కూడా. అంతకంటే ఎక్కువ ఈ అనంతపురంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు అవినాభావ సంబంధం కూడా ఉంది. ఒక ఉపాధి హామీ పథకం అనేది భారతదేశంలో 2004 వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి కామన్ మినిమం ప్రోగ్రామ్ అని చెప్పి ఉపాధి హామీ పథకం దాంట్లో భాగంగా కామన్ మినిమం ప్రోగ్రామ్ భాగంగా ఉపాధి హామీ పథకం తీసుకొని వచ్చినప్పుడు ఎక్కువ ఈ అనంతపురం లాంటి జిల్లాలు అంటే వెనుకబడిన జిల్లాలు కాదు, కరువుతో కూడుకున్న జిల్లాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఉపాధి హామీ పథకం తీసుకొచ్చేసి 100 రోజులు ప్రతి ఒక్క కుటుంబానికి కాదు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలని చెప్పి తను ఉన్న గ్రామంలోంచి బయట గ్రామానికి పోకుండా ఆ గ్రామంలోనే ఉపాధి కల్పించాలని చెప్పే ఉద్దేశంతోనే సదుద్దేశంతో దాన్ని తీసుకొని వచ్చినప్పుడు జిల్లా అనేది కూడా ఎప్పుడు 1999 నుంచి 2004 వరకు ఈ జిల్లాలో ఆత్మహత్యలు కావచ్చు, రైతుల యొక్క వలసలు కావచ్చు, అనేక కష్టాలు ఇవన్నీ చూసి ఈ జిల్లాలోనే ప్రారంభించాలని చెప్పి సింగనమల్ల నియోజకవర్గంలో అప్పటి సింగనమల్ల నియోజకవర్గంలో బండమీదపల్లిలో ఆ రోజు కూడా ప్రారంభం చేసినాం. అప్పుడు నేను పార్లమెంట్ సభ్యులుగా ఉండడం ఇవన్నీ కూడా చేసుకున్నాను. అది ఒకటే కాదు, ఆ రోజు అతను ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నప్పుడు పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనంతపూర్లో కూడా డిఆర్డిఏ అనేది మాత్రం డిపిఏపి అని ఉండేదాన్ని డిడిపి జిల్లాగా మార్చినాడు. అప్పుడు మా తండ్రి గారు అనంత వెంకటరెడ్డి గారు కిర్చేసులో అనంత వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉంది. మేమంతా కూడా అందరూ కలుసుకొని పోయి ఒక టీమ్గా పోయి అప్పుడు నేను కూడా ఆ టీంలో ఉన్నాను. 13 మంది కాశీపతి, జర్నలిస్టులు, విశ్వేశ్వరరావు గారు అందరూ కూడా ఇమాము మేమంతా కలిసి జైసమ్మీర్ అవన్నీ చూసిన తర్వాత అనంత వెంకటరెడ్డి గారు అప్పటి ఇంకొక హిందూపురి ఎంపీ గంగాధర్ చూసిన తర్వాత రిపోర్ట్ అన్నీ ఇచ్చిన తర్వాత అట్లా మాది ఇక్కడ తీసుకొని రావాలని చెప్తే డిపిఏపిగా ఉండేదాన్ని డిడిపి జిల్లాగా మార్చినప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్గా అతను కూడా ఫైనాన్స్ మినిస్టర్గా ప్రణాళిక శాఖ మంత్రులు కూడా అతని యొక్క రోల్ అనేది కూడా ఉంది ఇక్కడ. ఈ రెండు తీసుకొని వచ్చేసారు. మళ్ళీ ఇంకోటి ఎక్కడుందంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ 5 years కంప్లీట్ అయిపోయి హౌస్ సర్జన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఉండే దాంట్లో వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఎంసీఏ వాళ్ళు వచ్చేసి వాళ్ళు కన్నా పర్మిషన్ ఇవ్వకపోతే రికగ్నిషన్ ఇవ్వకపోతే వెంటనే పోయి నేను రిప్రజెంట్ చేసా ఎస్ అనంతపూర్ అని చెప్పేసి వెంటనే అప్పటికప్పటికే అప్పుడు హెల్త్ మినిస్టర్ అబు అలీ దాంట్లో వెంటనే కూడా మాట్లాడేసేసి వెంటనే దీన్ని వచ్చేసి అనంతపురానికి వచ్చేసి రికగ్నిషన్ ఇవ్వమని చెప్తే వెంటనే అప్పటికి ఇలాంటి ఒక సంవత్సరం వేస్టేజ్ అప్పుడు ఉండే విద్యార్థులందరికీ కూడా అంతా అయిపోతుంది. ఐ థింక్ ఇట్ ఈజ్ ఇన్ 2007 or 7 or 8
వెంటనే కూడా తీసుకొని రావడము ఇవన్నీ కూడా ఫస్ట్ పెట్టాడు. అవి అనంతపురం అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు కానీ ఇక్కడ ఉండే కరువు కానీ ఇవన్నీ కూడా అతనికి తెలుసు ఎంతో. నేను కూడా ఎందుకంటే ఆయనతో నేను పార్లమెంట్ సభ్యులు కూడా 96 నుంచి ఉన్నప్పుడు కూడా అతను ఉన్నప్పుడు అప్పుడు తర్వాత ముఖ్యంగా 89 నుంచి అతను రాజ్యసభ సభ్యులుగా మంత్రిగా ఉండేది కదా, అప్పటి నుంచి కూడా పరిచయాలు ఫస్ట్ వరకు చాలా అందరితో నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కొత్తగా వచ్చిన ఎంపీలని కానీ సీనియర్స్ని కానీ అందరినీ ఒకేలాగా, ఎందుకంటే ఎవరైనా సమస్య చెప్పుకోవాలన్నా కూడా ఎటువంటి భేషజాలు లేకుండా ముందు దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండేది అంటుంది. మీరు ఎలా చూశారు సార్? అతను చాలా సింపుల్ పర్సన్ అన్నమాట. అతను కూడా హార్ట్తో మాట్లాడతాడు. అతను కానీ ఏదని కానీ మనం చెప్పింది శ్రద్ధగా వింటాడు. శ్రద్ధగా విని దాంట్లో ఇష్యూగానే చూస్తాడు ఆయన. ఇది ఎవరు తీసుకొచ్చినారు ఎందుకంటే కూడా ప్రజల యొక్క ఇష్యూని, ప్రజల యొక్క సమస్యని, ఒక సమస్య ఆయన దృష్టికి తీసుకోకపోతే ఎవరు చెప్పినారు అనే దానికంటే కూడా ఆ సమస్య దాన్ని బట్టి సమస్యగానే తీర్చి ఆ సమస్యను మన చేతిలో ఏమైనా కానీ ఉందా, ప్రభుత్వం చేతిలో ఉందా, అతని చేతిలో ఉందా నిర్ణయం తీసుకోవడం చెప్పి ఆలోచన చేస్తే సుగుణం ఆయన దగ్గర ఉంది. కాబట్టి అతను అందరికీ కూడా కావాల్సినాడు. అతను అందరూ అంటారు కానీ అతను ఎప్పుడూ మౌనమే ఉంటాడు, మాట్లాడు అంటాడు. ఎక్కువ మాట్లాడకపోవచ్చు కానీ అతని చేతల మనిషి ఏమనుకున్నాడు, ఓ నిర్ణయం తీసుకున్న దృఢంగా చాలా దృఢమైన నిర్ణయాలు అనమాట. అది తీసుకొని ఉంటాడు. మా అందరికీ కూడా సంబంధాలు కూడా ఉండే వ్యక్తిగత సంబంధం. వాట్ ఎవర్ ఇట్ మే బి, దో అతను 92 ఇయర్స్ అయినా కూడా అతను అడ్వైజెస్ అనేది ఈ దేశానికి చాలా ముఖ్యం. ఈరోజు ఒక అగ్రగామి దేశాల్లో సరసన ఈరోజు భారతదేశం నిలబడిందంటే ఆయన ధైర్యంగా నాడు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ వల్లనే అది సాధ్యమైందనేది ఘంటాపథంగా ఎవరైనా చెప్పవచ్చు. గ్రేట్ లాస్. సార్ ఫైనల్గా అయితే మొత్తం మీద మీరు ఎంపీగా ఆ రోజు సభాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ అనేది దేశవ్యాప్తమైన ఒక ఇష్యూని ఈ రోజు తీసుకున్నటువంటి నేపథ్యం. ఆ రోజు ఎందుకు ఇక్కడే ఉపాధి హామీ పథకం అనేది కూడా ఇక్కడే ఎందుకు ఓపెన్ చేశారంటే 2004 కంటే ముందు కూడా ఈ దేశంలో కావచ్చు, మరీ ముఖ్యంగా అనంతంలో జరిగిన పరిస్థితులు అంటే కరువు, ఛాయలు ఇవన్నీ చేసి వలసలు, రైతుల ఆత్మహత్యలు చేసినప్పుడు మేమంతా తిరిగి అనేక అప్పటి ప్రభుత్వం అంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయి బీజేపీ ఇవన్నీ కూడా అయినప్పుడు వైఫల్యం చెందినప్పుడు మేము అనేక అజిటేషన్లు తీసుకొని వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఉండే రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు గుర్తించింది ఇక్కడ ఈ జిల్లా యొక్క పరిస్థితులు కాబట్టి అందుకని చెప్పారు. అందుకోసం మేము ఎప్పుడు పోయినా కూడా ఎనీ రిప్రజెంటేషన్ ఫ్రమ్ అనంతపురం డిస్ట్రిక్ట్ మేమంతా పోతే నేను పోయినప్పుడు కూడా వెంటనే దాన్ని పాజిటివ్గా తీసుకొని వెంటనే అక్కడికక్కడ కూడా అనేక విషయాలు ఆ రోజు నిజంగా చెప్తాను 2004లో గవర్నమెంట్ ఏర్పడితే వెంటనే ఇక్కడ అనంతపురం దానికి వచ్చేసి కల్లూరు గుంటకల్ లైన్ అతను ఉన్నప్పుడు తీసుకొని అబద్ధం గట్టిగా లాలూ ప్రసాద్ రిజర్వేషన్ మాకు అన్యాయం జరిగిందని గట్టిగా వస్తే మళ్ళీ పిలిపించుకొని వెంటనే దాన్ని శాంక్షన్ చేయండి అని చెప్పడం కూడా ఇంత కొద్ది కల్లూరు గుంటకల్ అయిపోయిందన్న. తర్వాత బ్రాడ్ గేజ్ ఫ్రమ్ ధర్మవరం లైన్ ఎంత పాకాల వరకు అయిందన్న. అవంతా కూడా అతను ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిధులు అనేది కూడా ఈ జిల్లా కోసం కూడా ప్రత్యేకంగా కూడా చేసినాడు కాబట్టి అది కూడా ఇవన్నీ కూడా అయింది. ఈ జిల్లా అంటే కూడా ఈ జిల్లా ఉన్న పరిస్థితులు అన్నీ కూడా తెలుసు. ఈ జిల్లాతో కూడా అతనికి ఎప్పుడు కానీ ఉంటాయి. మేము మమ్మల్ని కూడా అలాగే చూసుకునేవాడు ఎప్పుడు రిప్రజెంటేషన్ అయితే. అందుకోసమే అతను అంటే కూడా మా ఇంటికి కూడా చాలా తప్పకుండా కూడా అతను లేని లోటు దేశానికి కూడా చాలా ఉండదు. దేశానికే కదా ఎక్కడన్నా ఏదైనా కొన్ని సమస్యలు ఉంటే ప్రపంచానికి కూడా అతను అడ్వైజ్ చేయగలరు. ఎవరికైనా ఎనీ గవర్నమెంట్ ఎనీ కంట్రీ ఆల్సో. ఈ ఒకవేళ 92 ఇయర్స్ అంటాం కానీ అతని అడ్వైస్ అనేది చాలా ముఖ్యం కూడా. నిజం కూడా అతని సూచనలు కావచ్చు, అతని అడ్వైజులు కావచ్చు లేకుండా తీరని లోటే ఉంది కూడా. ఈజ్ ఎ గ్రేట్ స్టేట్స్ మ్యాన్. అందుకోసం బహుముఖ ప్రజ్ఞాశాలి అన్ని. అందుకోసం ఇట్ ఇస్ గ్రేట్ లాస్ కంట్రీ. ఇది మొత్తం ఏదైతే మాత్రం మాజీ ఎంపీగా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో మన్మోహన్ సింగ్తో కలిసి పనిచేసినటువంటి నేపథ్యం అద్భుతమైన వ్యక్తి. అందులో అతని సంస్కరణల వల్ల దేశంలో కూడా మంచి పేరు వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైనా సమస్యలు తీసుకెళ్తే మాత్రం అద్భుతంగా రియాక్ట్ అయ్యేవాడు. అంతో తక్కువ మాట్లాడేవాడని చెప్పారు కానీ ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పేసి అనంత వెంకటరామరెడ్డి గారు ఒకవైపు చెప్తూనే అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాకు అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఏది కావాలన్నా కూడా ముఖ్యంగా ఉపాధి హామీ లాంటి పథకాన్ని ఇక్కడ ప్రారంభించడం అనేది అది ఒక అద్భుతమైన అంశం అని. కాబట్టి మన్మోహన్ సింగ్ను పోగొట్టుకోవడం మొత్తం ఏదైతే ఉందో దేశానికి కూడా తీవ్రమైన లోటు అని చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.